పాలనా వ్యవస్థ దెబ్బతింటే రాజ్యం ఎలా తిరుగుబాటుకు గురవుతుందో ఆ మధ్య శ్రీలంక, బంగ్లాదేశ్ లో ఈ మధ్య నేపాల్ రాజధాని కాఠ్మాండులో చూసాం. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ కార్యాలయాల దహనం, దుకాణాల లూటీలను చూసాం. ఇవన్నీ నిజంగా ఉద్యమానికి తెరతీసిన జంజే యువత చేయలేదు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశారు. ప్రభుత్వ ఆస్తులకు ఊహించినంత నష్టం కలిగించారు. పోలీసులపై దాడులు చేశారు. సరిగ్గా అలాంటి ఒక కుట్రే మన దేశంలోని లద్దాఖ్ లోను నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి. అచ్చం నేపాల్ పరిస్థితులే లద్దాఖ్ లోను కనిపించాయి. కానీ మన దేశంలో జంజీ పేరుతో హింసను పెచ్చురిల్లేలా చేయడం సాధ్యపడలేదు. ఎందుకంటే మన భద్రతా బలగాలు వారి ఆటలను సాగనివ్వలేదు. అలాగని అక్కడే సమస్యలు లేవని కాదు, ఉన్నాయి. ఏ రాజ్యంలోనైనా పెరుగుతున్న విద్యావంతులవుతున్న యువతకు వారి అర్హతలకు తగ్గ ఉపాధి కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అది దూరమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు లద్దాఖ్ లో చెలరేగుతున్న అల్లర్లు కళ్లకు కడుతున్నాయి. అయితే ఈ గొడవల వెనుక భారత్ లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ కుట్ర బయటపడింది. లద్దాఖ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ప్రముఖ పర్యావరణవేత్త, ఇంజనీర్, సామాజిక ఉద్యమకారుడైన సోనం వాంగ్చుక్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ తన శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేపాల్ తరహాలోనే జంజీ విప్లవం లద్దాఖ్ లో చెలరేగడంతో ఈయన పాత్రపై సిబిఐ రంగంలోకి దిగింది. తనను అదుపులోకి తీసుకోవడమే కాకుండా తనకు విదేశాల నుంచి వచ్చే ఫండింగ్ సౌకర్యాలు నిలిపివేయడం కూడా జరిగిపోయింది. సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రోజున లద్దాఖ్ లో నిరసనకారులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 4 మరణించడం, పదుల సంఖ్యలో యువత గాయాల పాలవడంతో ఇప్పుడు అక్కడ హింస మరింత ప్రజ్వరిల్లే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు 6వ షెడ్యూల్లో తమను కొనసాగించాలని ఇప్పటికే దశాబ్దాలుగా లద్దాఖ్ లో పోరాటం జరుగుతోంది. అదే పిలుపును కంటిన్యూ చేస్తే మరోసారి నిరుద్యోగ యువకులు ఉద్యమం ఉధృతం చేస్తారు. అదిప్పుడు కొంతమంది కుట్రల కారణంగా తీవ్ర రూపం దాల్చి హింస, ఘర్షణకు దారితీసింది. మన దేశంలో అధికార ఎన్డీఏను వ్యతిరేకించే విప్లవాలకు ఇక్కడ నేపాల్ తరహా ఉద్యమం మొదలవడం తీపి కబురుగానే అనిపించింది. వారి భాషలో ఒక్క మాటలో చెప్పాలంటే నేపాల్ తరహాలో జంజీ ఉద్యమమే ఇక్కడ పురుడు పోసుకుందని ప్రచారం మొదలు పెట్టారు. దీనిని దేశవ్యాప్తంగా పెచ్చరిల్లేలా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే లేహ్ ప్రాంతంలో పూర్తిగా కర్ఫ్యూ విధించారు. దాంతో అక్కడ ఇప్పుడు ఒక బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని సామాజికవేత్త వాంగ్చుక్ కూడా జంజెడ్ ఉద్యమంగా అభివర్ణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులు, నిరుద్యోగిత పెరిగిపోవడం వంటివి ఇందుకు కారణాలంటూ చెబుతున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం హింసాత్మక రూపం దాల్చడంపై వాంగ్చుక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తాను శాంతియుతంగా తీసుకొచ్చిన ఉద్యమం ఇలా మారిపోవడంతో తన సందేశం విఫలమైందనే భావన, బాధలో ఆయన ఉన్నారు. ఇలాంటి హింసాత్మక పనులు ఆపేయాలని అక్కడి యువతను కోరుతున్నారు. హింసతో ఏం సాధించలేమని, తమ లక్ష్యాన్ని అది నీరుగారుస్తుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లేహ్ లో నెలకొన్న భయానక గందరగోళ వాతావరణాన్ని తగ్గించేందుకు ఆయన తన ఎక్స్ ఖాతాతో పాటు ఇన్స్టా, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియో సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా పలు కార్యాలయాలు, పోలీస్ వాహనాలకు యువత నిప్పు పెట్టారు. సెప్టెంబర్ 23 మంగళవారం రోజున గత 35 రోజులుగా తమ ఉద్యమంలో భాగంగా నిరసన దీక్ష చేస్తున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీంతో అక్కడి యువత మరింత ఆగ్రహించింది. దీంతో లేహ్ లో ఏకంగా అక్కడి అపెక్స్ కౌన్సిలే బంద్ ప్రకటించింది. వేలాది మంది ఇప్పుడు లేహ్ రోడ్లపైకి వచ్చేశారు. ఏం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తతల్లో ఆ మంచుకొండలు వణికిపోతున్నాయి. గత 5 ఏళ్లుగా యువత నిరుద్యోగితతో బాధపడుతున్నారు. అలాగే చాలా మంది మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నారు. అది అక్కడ సామాజిక అశాంతికి దారితీసింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్ రోజు రోజుకు బలపడుతోంది. వాంగ్చుక్ కూడా మరొకసారి 15 రోజుల నిరాహార దీక్ష చేసి ముగించారు. అయితే లేహ్ లో కొనసాగుతున్న ఘర్షణాత్మక వైఖరి అక్కడి వారి లక్ష్యాలను దెబ్బతీసేలా సాగుతుండడమే వాంగ్చుక్ వంటి వారిని ఇప్పుడు కలవరపెడుతోంది. అందుకే యువతను హింసాత్మక వైఖరి విడనాడాలని, తన 5 ఏళ్ల ప్రయత్నం మొత్తం నీరుగారిపోతుందని, చాలా ఏళ్లుగా ఎన్నోసార్లు తాను నిరాహార దీక్షలు చేపట్టారని చెబుతున్నారు. శాంతియుతంగా లద్దాఖ్ అంతా కలియదిరుగుతూ కవాతు చేస్తున్నారని, తన శాంతియుత ఉద్యమాన్ని హింసాత్మక వైఖరితో వమ్ము చెయ్యొద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వాంగ్చుక్. అయితే లద్దాఖ్ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. ఎటువైపు తీసుకెళ్తుందో తెలియని ఒక అనిశ్చితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి 35 రోజులుగా 15 మంది యువత నిరాహార దీక్ష చేస్తుండగా సెప్టెంబర్ 23న ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో
వారిని ఆసుపత్రికి తరలించారు. నిరసన దీక్షలు చేస్తున్నా అక్కడి అపెక్స్ బాడీలో గాని కేంద్ర ప్రభుత్వంలో గాని చలనం లేకపోవడంతో యువత ఇక చేసేది లేదంటూ హింస వైపు మొగ్గారు. దీంతో ఇప్పుడు మంచుకొండల ప్రాంతం భగ్గుమంటోంది. కశ్మీర్ నుంచి వేరుపడాలన్న లడక్ వాసుల కలను భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదని 2020 నుంచే లద్దాఖ్ లో మళ్లీ ఉద్యమం మొదలైంది. యువత వీధుల్లోకి రావడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బౌద్ధ సమాజం ఎక్కువ కనిపించే లేహ్ ప్రాంతంలోని వారంతా తమకు కేంద్ర పాలిత ప్రాంతం వద్దని, తమకో చట్టసభతో ఉండే రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర హోదాతో పాటు ఉద్యోగాలు, తమ భూములు, వనరుల పరిరక్షణ, లేహ్తో పాటు కార్గిల్ జిల్లాకు ఒక్కో పార్లమెంట్ స్థానం వంటివెన్నో వారి డిమాండ్లుగా ఉన్నాయి. ఆర్టికల్ 244 క్లాస్ 2 షెడ్యూల్ 6 లో తమకు ఎక్కువ భద్రత, రక్షణ ఉంటుందని గిరిజనులు ఎక్కువగా ఉండే లడక్ వాసుల నమ్మకం. షెడ్యూల్ 6 వల్ల అటానమస్ డివిజనల్ కౌన్సిల్స్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటైతే తమకు భరోసాగా ఉంటుందన్నది వారి డిమాండ్. కానీ కేంద్రం మాత్రం షెడ్యూల్ 6 లో చేర్చలేమంటోంది, రాష్ట్ర హోదా ఇవ్వమంటోంది. అదే సమయంలో ఆర్టికల్ 371 ఆఫర్ చేస్తోంది. మరికొన్ని డిమాండ్స్ ను నెరవేర్చేందుకు ముందుకొస్తోంది. కానీ లద్దాఖ్ ప్రజానికం మాత్రం కేంద్రం ఆఫర్లను ససేమిరానడంతో ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిది విదేశీ శక్తుల ప్రమేయంతో తీవ్ర రూపం దాల్చింది. నిజానికి అలజడి రేగినప్పుడు, అశాంతి జాడలు కనబడినప్పుడు సకాలంలో దాన్ని చక్కదిద్దడమే పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. వేరే దేశాలతో సరిహద్దులున్న ప్రాంతాల్లో ఇది మరింత అవసరం. ఎందుకంటే మన దేశం చుట్టుపక్కల దేశాలన్నీ ప్రస్తుతం మన దేశంపై కుట్రలకు వేదికలుగా మారుతున్నాయి. ఆ దృష్టి లేకపోవడం వల్లే చైనా సరిహద్దుల్లో ఉన్న లద్దాఖ్ లో సాగుతున్న ఉద్యమం అదుపు తప్పి హింసాత్మకంగా మారిందని చెబుతున్నారు పరిశీలకులు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేయడంతో పాటు కొన్ని వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశారు. సిఆర్పీఎఫ్ కాల్పుల్లో 4 మరణించడంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను చట్టసభ గల కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్ ను చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సమయంలోనే ఈ ఆందోళనలకు బీజం పడింది. అయితే ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూసేవారు ఎక్కడైనా ఉంటారు కదా. సో అలాంటి శక్తులకు అవకాశం ఇవ్వకూడదనుకుంటే సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. లద్దాఖ్ ఉద్యమ డిమాండ్లు చూస్తే అవి గొంతెమ్మ కోరికలేవి కావు. ఈ ప్రాంత యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్యాయం జరగకూడదనుకుంటే లద్దాఖ్ ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. జమ్మూ కాశ్మీర్ లో భాగంగా ఉన్నప్పుడు అక్కడి సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలుండేవి. కేంద్రపాలిత ప్రాంతం అయినాక అవి లేకుండా పోయాయి.